విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని 5 గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగారు. సుమారు 100 గిరిజన కుటుంబాలు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో వినూత్న నిరసన చేపట్టాయి. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ గ్రామస్తులందరూ తమ మేడలకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు. కనీసం మౌలిక సదుపాయాలు లేక అటు ట్రైబల్ అధికారులు కానీ ఇటు స్థానిక పాలకులు కానీ కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బతుకులు గాలిలో దీపాల్లా మారాయని, న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీలో చేర్పించండి. కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. పవన్ కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. ఎన్నో ఏళ్లుగా మేము అధికారులను విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదు. నేను ఒక భారత పౌరుడిగా, ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం. అయ్యా, ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు. ఒకవేళ మీరు కాపాడలేకపోతే మా సావే దిక్కనే విధిలో మీకు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు. అయితే ఇది నేరుగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి మండలం, గోపాలరాయుడుపేట పంచాయతీకి ఆనుకొని ఉన్న 5 గిరిజన గ్రామాలు సార్. అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, పార్థిపురం పీఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు, మౌలిక సదుపాయాలు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్. ఈరోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈరోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని గిరిజనుల మనసులో ఉన్నారు సార్. స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు. ఇది మీరు తప్ప. ఈరోజు మీరు కాపాడపోతే ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ సావే దిక్కని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్. నిరసనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను చేతపట్టుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను ఆదుకునే వారు లేరని, కనీసం పవన్ కళ్యాణ్ అయినా స్పందించి తమ గ్రామాల అభివృద్ధికి చొరవ చూపాలని వారు వేడుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు ఇచ్చినా ఫలితం లేదని, గిరిజన సంక్షేమ అధికారులు తమ ఉనికినే గుర్తించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఆధార్, రేషన్ కార్డులను అందించాలని కోరారు. అంతేకాకుండా తమ గ్రామాలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ 5 గ్రామాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మేము ఉండేది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం దగ్గరలో మేము ఉన్నాము. అప్పటికి మాకు ఈ 5 గిరిజన గ్రామాలని మాకు పంచాయతీలో చేర్చండి అనేసి మేము కలెక్టర్కి లెటర్ పెట్టినా సరే వాళ్ళు మాకు స్పందించట్లేదు. అయ్యా, ఇప్పటికైనా మీరు మమ్మల్ని కనికరించి మీరు మమ్మల్ని ఆదుకొంటారా అనేసి మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాము. అలాగేనే మేము ఎన్ని సంవత్సరాల నుండి కరెంటు కోసము కలెక్టర్కి కానీ పై అధికారులకు కానీ మేము లెటర్లు పెడుతున్నా సరే ఆ లెటర్లను చూసి మమ్మల్ని స్పందించట్లేదు. మేము ఎన్ని సంవత్సరము ఇక్కడ నివసిస్తున్నాము అనేది అధికారులకి తెలుసు, కానీ వాళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అనేసి మేము కోరుచున్నాము. పవన్ కళ్యాణ్ గారు, మీరు మమ్మల్ని మా గిరిజన గ్రామాలని పంచాయతీలో చేర్చి అలాగనే గిరిజన గ్రామాలకి కరెంటు సదుపాయాలు కల్పించాలని మేము కోరుచున్నాము. మీరు మా గిరిజన గ్రామాలు పట్టించుకోకపోతే మీరే మా దిక్కు, మీరు పట్టించుకోకపోతే మాకు సావే దిక్కు. పంచాయతీ పరిధిలోకి రాని కొన్ని గ్రామాల వాళ్ళు మమ్మల్ని పంచాయతీలో కలపమని
పంచాయతీలో కలిపితే తప్ప మాకు మౌలిక వసతులు రావు కాబట్టి దీని మీద కొంచెం స్పందించమని చెప్పి ఇచ్చిన అభ్యర్థన మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను మల్లికార్జునరావు, డిపిఓ విజయనగరం, అలాగే ఆర్డీఓ గారితో కూడా కలిసి వచ్చాము. అందరం అధికారులకు కూడా వచ్చాము. ఇవాళ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ పరిస్థితులన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఈ జిల్లా కాకుండా పక్క జిల్లా నుంచి ఎప్పటి నుంచో వలస వచ్చి ఇక్కడ ఉంటున్నట్టు అర్థమైంది. కొంతమందికి అక్కడ గుర్తింపు కార్డులు అలాగే పెన్షన్లు ఉండడం కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఒక 5 గ్రామాలుగా వీళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సాగు కూడా చేసుకుంటున్నారు. అయితే వీళ్ళకి మౌలిక వసతులైన రోడ్లు కానీ లేకపోతే కరెంటు కానీ త్రాగునీరు కానీ ఇవన్నీ లేకపోవటం వల్ల వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. ఈవేళ ఇక్కడ గ్రామసభ నిర్వహించాము. ఇక్కడ కృపావలసలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. నిర్వహించి ఇప్పుడు ఈ బొబ్బిలి మండలంలో ఉన్న గోపాలరాయుడుపేట నుంచి ఈ సెక్రటేరియట్ సిబ్బందిని ఇక్కడ సర్వే చేయడానికి కూడా నియమించడం జరిగింది. మరొక 2 గంటల్లో మొత్తం అన్ని విలేజ్ల్లో తాలూకా వివరాలన్నీ వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ వివరాలని కలెక్టర్ గారికి తర్వాత పిఓ ఐటీడీఏ గారికి వినిపించడం జరుగుతుంది. దాని మీద వీళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి కూడా వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో మౌలిక వసతులు తర్వాత వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ